కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మంత్రివర్గ భేటీకి ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం ప్రతిపాదించిన ఎజెండాలోని రైతు రుణమాఫీ, విభజన సమస్యలకు సంబంధించిన అంశాలను జూన్ 4 వరకు పక్కన పెట్టాలని ఈసీ స్పష్టం చేసింది. దీంతో కేబినెట్ భేటీలో ఇతర కీలక అంశాలపై చర్చ జరగనుంది. అకాల వర్షాలు, అన్నదాతలకు జరిగిన నష్టం, తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా తక్షణ చర్యలు తీసుకునేలా కేబినెట్ ఆదేశించనుంది. వానాకాలం పంట ప్రణాళికపైన మంత్రివర్గం చర్చించనుంది. అలాగే రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే మార్గాలపైన మంత్రులు చర్చించనున్నారు. ఇప్పటికే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి శాఖల వారీగా సమీక్షించారు. వనరుల సమీకరణ, ఆదాయ పెంపు కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై కేబినెట్ చర్చించనుంది. కుంగిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ల రిపేర్లపైన మంత్రి మండలి చర్చించనుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చించి సిఫారసుల అమలుకు చర్యలు చేపట్టనుంది. సో ఫైనల్ గా ఈసీ ఆమోదం తెలపడంతో ఈ రోజు తెలంగాణ కేబినెట్ భేటీ సమావేశం కాబోతోంది. సో ఈసీ రూల్స్ ప్రకారమే ఈ రోజు కేబినెట్ భేటీలో అంశాలు కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, కేబినెట్ భేటీ ప్రారంభమైంది. మొత్తానికి ఈ కేబినెట్ సమావేశం కోసం గత 3 రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. కేబినెట్ శుక్రవారం నాడు కేబినెట్ మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు కూడా దానికి ఈసీ నుంచి అనుమతి రాలేదు. వాయిదా పడింది. శనివారం వెయిట్ చేశారు, వాయిదా పడింది. సోమవారం దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఈసీ అనుమతి వచ్చిన నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ మీటింగ్ ఇప్పుడే ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ స్టార్ట్ అయింది. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చ చేయబోతుంది. దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా కేబినెట్ తీసుకోబోతుంది. దీంట్లో ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజ్ రిపేరు, మరమ్మతులకు సంబంధించిన అంశం వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఎస్ఏకి సంబంధించిన రిపోర్టు, మధ్యంతర రిపోర్ట్ ఇప్పటికే కేబినెట్ ముందుకు వచ్చింది కాబట్టి దీనిపై చర్చించి తక్షణమే ఏదైతే మరమ్మతులు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అనుగుణంగానే ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం కూడా తెలుపబోతుంది. ఇక ధాన్య కొనుగోలుకు సంబంధించి అకాల వర్షాలతో రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలా అంశాల్లో సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వాటిని పరిష్కారం దిశగా ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకా కళ్ళాల్లో ఉన్న కొనుగోలు కేంద్రాల దగ్గర ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా అధికారులు వేగవంతం చేయాలని చెప్పి కేబినెట్ దీనిపైన ఆదేశాలు జారీ చేయబోతుంది. వారికి ఎలాంటి కార్యక్రమాలు, సహాయక చర్యలుగా ఎలాంటి చర్యలు చేపట్టాలన్నది కూడా అధికారులకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా రేపటి నుంచి, వచ్చే నెల నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పాఠశాలలకు సంబంధించి అనుకోండి, విద్యార్థులకు యూనిఫామ్ సంబంధించి అనుకోండి, పాఠ్య పుస్తకాల సరఫరా అనుకోండి, ఎక్కడ అకాడమిక్ ఇయర్కు ఇబ్బంది కాకుండా, ఆలస్యం జరగకుండా విద్యార్థులకు స్కూళ్ళు ఓపెన్ అయ్యే లోపు ఇవన్నీ కూడా అందుబాటులో ఉండే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. దీనికి అనుగుణంగానే కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతోపాటు ముఖ్యంగా రాష్ట్ర ఖజానాకు ఆర్థిక వనరుల అన్వేషణ అనేది ఇప్పుడు ప్రధాన సవాల్గా మారింది. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఒకవైపు ఈ ఎలక్షన్ కోడ్ ముగియగానే రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం రాబోతుంది తెర మీదకి. రైతు భరోసాకు సంబంధించి వానాకాలానికి పెట్టుబడి సాయానికి రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం ఇవన్నీ కూడా రాబోతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ఖజానా అన్నది పరిపుష్టిగా ఉండాలి. కాబట్టి ఖజానాను ఎలా నింపుకోవాలన్న దానిపై కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఎలా ఉన్నాయి, ఉన్న వాటిని లీకేజెస్ను ఎలా అరికట్టాలన్న దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అనుకోండి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అనుకోండి, కమర్షియల్ ట్యాక్సెస్ అనుకోండి, ఈ 3 శాఖలపైన సీఎం ఇప్పటికే రివ్యూ చేశారు. దానికి సంబంధించి ఆ శాఖలో ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, ముఖ్యంగా పన్నుల వసూళ్లలో ఎలాంటి అలసత్వం కొనసాగుతుంది, అధికారులను అప్రమత్తం చేయడం, ఇప్పటికే జీఎస్టీ రిటర్న్స్ పేరుతో ఉన్న అవకతవకలు వీటన్నిటి కూడా చెక్ పెట్టి రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. దానికి అనుగుణంగా స్పష్టమైన ఆదేశాలను కూడా ఈ కేబినెట్ నుంచి ఇవ్వబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే ఒకవైపు రాష్ట్ర ఏదైతే ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను, ఉన్న మార్గాలను సరిదిద్దుకుంటూనే మరోవైపు అత్యవసరంగా జూన్ 4 వరకు రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమలవుతుంటాయి కాబట్టి ఆ లోపు
ఏవైతే అత్యవసరంగా చేపట్టాల్సిన చర్యలు, ముఖ్యంగా ధాన్య కొనుగోలుకు సంబంధించి అనుకోండి, విద్యా సంవత్సరానికి సంబంధించిన అంశం అనుకోండి, మేడిగడ్డకు సంబంధించిన రిపేర్కి సంబంధించిన అంశం, ఇవన్నీ కూడా వీటన్నింటిపై కూడా ఈ కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. అదేవిధంగా కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. సంధ్య. రైట్ కొండల్.